తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు దళితులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించాలని, ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు భానుచందర్, జిల్లా నాయకులు శంకర్ గౌడ్, దళిత మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఓకే తరఫున మేము రామాయంపేట పట్టణ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరిగింది. అయితే మాకు గడిచిన 10 సంవత్సరాల క్రితం పాత ప్రభుత్వం కానీ దళిత సీఎం ముఖ్యమంత్రిని చేస్తామని అది మోసం చేసి ఇవ్వకపోవడం జరిగింది. మళ్ళా దళిత బంధు అని మోసం చేయడం జరిగింది, అది ఇవ్వకపోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి చేవేళ్ళ మీటింగ్లో ఏదైతే మాకు 12 లక్షల రూపాయలు కానీ 5 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పేసి అది ఇవ్వకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మాకు దళితులకు అందరికీ సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోతుంది. గడిచిన 10 ఏళ్లలో గత ప్రభుత్వాలు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు మోసం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు మనకు కనిపించకుండా కనుమరుగైపోయినాయి. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వము సంవత్సరం కావస్తుంది. ఎలక్షన్లలో దళిత సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తరపున రామాయంపేట పట్టణ కమిటీ తరపున కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వాలు కేవలం ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయి తప్ప వాళ్ళకి ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క సామాజిక వర్గానికి ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రామాయంపేట శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్లలో చేవెళ్ళ సభలలో ఎవరైతే దళితులకు, ఎస్సీలకు అంబేద్కర్ సంబంధించి అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తా అని ఇప్పటి వరకు వారికి అన్యాయం చేశారు ఈ గవర్నమెంట్, ఈ యొక్క ప్రభుత్వం. అలాగే వారికి 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు దాని మీద అవగాహన లేదు, పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు దళితులకు ఎలాంటి న్యాయం చేసలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.